నమస్తే మాస్టర్స్. సో మరొక అద్భుతమైన ఎపిసోడ్కి మీకు స్వాగతం. దట్ ఈస్ కాన్షియస్ టాక్ విత్ పరిపత్రి. సో ఈరోజు చాలా అద్భుతమైన ఒక టాపిక్తో మనం ఇక్కడ మీట్ అవుతున్నాం. మన లక్ష్యాలు మన ఆనందానికి ఎలా అడ్డుపడుతున్నాయి, లేదంటే మన ఒక అద్భుతమైన జీవితానికి మన లక్ష్యాలే ఎలా అడ్డుపడుతున్నాయి అనే అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం. సో మనతో పరిమళ అక్క, గ్రేట్ మాస్టర్ ఊజ్ పార్ట్ ఆఫ్ పిఎస్ఎం గ్లోబల్. సో మనతో ఉన్నారు. ఐ వెల్కమ్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎపిసోడ్ అండ్ టు షేర్ మీ యొక్క అవగాహన ఈ యొక్క టాపిక్ గురించి వినడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. సో మీ యొక్క వ్యూస్ షేర్ చేయండి. అందరికీ చాలా కొత్తగా అనిపించచ్చు, అదేంటి మన లక్ష్యాలే మన హ్యాపీనెస్కి అడ్డుగా రావడం ఏంటి, లక్ష్యాలు ఉండడం అనేది మనకు కావాలి కదా అనే ఒక క్వశ్చన్ అందరికీ వస్తుంది ఎప్పుడైతే ఈ టాపిక్ చెప్తామో. కానీ సీరియస్లీ మన యొక్క గోల్స్, మన యొక్క లక్ష్యాలే మన మన ఆనందానికి అడ్డుపడుతున్నాయి. అండ్ ఎస్పెషలీ ఈ టాపిక్ అందరు యూత్ కోసం, ఆల్ ప్రొఫెషనల్స్, యూత్ ఇన్ ఎనీ ఏరియాలో అయినా, అది మన కెరియర్ అవ్వచ్చు, మన రిలేషన్షిప్స్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఇన్ ఎనీ ఏరియా, ఏ ఏరియా అయినా. సో ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, మీ దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ విల్ ఆన్సర్ అన్నీ. అండ్ అందరికీ వెల్కమ్ కాన్షియస్ టాక్స్ విత్ పరికి, ఈ ప్రోగ్రామ్కి. ఇవాళ మనం చాలా ఫన్ చేసుకుందాం. ఎలా ఆల్సో నేను 5 week లీడర్షిప్ మాస్టర్ క్లాసెస్ చేస్తున్నాను. 2 weeks అయ్యింది, అవి సండే 3rd week అవుతోంది. మనలో ఉన్న భయాలను ఎలా ఓవర్కమ్ అయ్యి మన యొక్క లోపల ఉన్న లీడర్ని ఎలా బయటికి తీసుకురావాలి, దాని యొక్క ఆ సబ్జెక్ట్ మీద మాస్టర్ క్లాసెస్. సో ఫస్ట్ థింగ్ ఇస్ గోల్స్. గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గోల్స్ అనేది మనం ఒక విష్ని, ఒక డ్రీమ్ని మేనిఫెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ఒక గోల్ పెట్టుకోవాలి. గోల్ ఉంటేనే మన యొక్క థాట్స్ ఛానలింగ్, ఒక ఫోకస్ వస్తుంది. ఇది చేయాలి, అది చేయాలి, అన్నీ అలా ఆలోచిస్తూ ఉంటే, అదే బిజినెస్ ఓపెన్ చేయాలి, అలాగే ప్రమోషన్ కావాలి, ఇలా రెండు ఆలోచిస్తే మన థాట్స్ యొక్క పవర్ ఆఫ్ ఇంటెన్షన్, పవర్ ఆఫ్ థాట్స్ అనేది స్కాటర్డ్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు ఒక గోల్ పెట్టుకొని దాని మీద మనం ఫోకస్డ్గా ఉంటే, వితౌట్ స్కాటర్, లేజర్ ఫోకస్ ఉంటే, దట్ ఈస్ హౌ వి మేనిఫెస్ట్. అది గోల్స్. సో సెట్టింగ్ గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సెట్టింగ్ గోల్స్ అనడమే కాదు, సెట్టింగ్ బిగ్ గోల్స్. ఎందుకంటే ఒక చిన్న గోల్ అయినా ఒక పెద్ద గోల్ అయినా చేసే ఎఫర్ట్ ఒకటే. సో మన మీద మనం బిలీఫ్ పెట్టుకొని, మనల్ని మనం నమ్మి మనం వీ హ్యావ్ టు ఎయిమ్ బిగ్ గోల్స్. మనం చేయగలం. లాస్ట్ వీక్ ఐ థింక్ లాస్ట్ సెషన్లో మనం ఇదే మాట్లాడాం. ఎలా మనం ఎక్స్క్యూజెస్ ఇస్తాం, అరే నాకు అంత బుర్ర లేదు, నేను లాస్ట్ బెంచర్ని, నేను పాస్ మార్క్స్తో పాస్ అయ్యాను, అదే ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూసి మనం ఇప్పుడు డిసైడ్ చేసుకుంటాం, అరే జాబ్ ఉంటే చాలు, అరే ఇంత వస్తుంది కదా, ఇదే గ్రేట్ అని సెటిల్ అవుతాం లైఫ్లో. సెటిల్ అవ్వకుండా మనం ముందరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ బిగ్ గోల్స్ పెట్టుకోవాలి. దానికి వీ మస్ట్ బిలీవ్ ఇన్ అవర్ సెల్వ్స్. నా సెకండ్ థింగ్, ఎలా మన గోల్స్ మన ఆనందానికి అడ్డు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వ, యూ టెల్ మీ. అట్లీస్ట్ నేను కార్పొరేట్లో ఉన్నప్పుడు ఎప్పుడు నేను చాలా అంబిషియస్గా ఉండేదాన్ని. చాలా ఈవెన్ నౌ ఐఎమ్ అంబిషియస్, బట్ యునో ఇన్ ద కార్పొరేట్ స్ట్రక్చర్లో ఒక ప్రాజెక్ట్ కానీ, ఏదైనా డెడ్ లైన్స్ ఉన్నాయి కానీ, ఇది అయిపోయాక దెన్ నేను ఒక వెకేషన్ తీసుకుంటాను, ఆర్ దెన్ నేను ఏదైనా సెల్ఫ్ కేర్ కానీ, ఐ యూస్ టు నా ఒక ఎక్సర్సైజ్ని నేను పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఎందుకంటే టైం లేదు, బోల్డని డెడ్ లైన్స్ ఉన్నాయి, ఇది చేయాలి, అది చేయాలి అంటే వేరే వర్క్ అంతా ప్రయారిటీ అయిపోయి నా యొక్క సెల్ఫ్ కేర్, నా గురించి నేను వెకేషన్ ఎప్పుడు పోస్ట్పోన్ చేసేదాన్ని, ఎప్పుడు తీసుకునేదాన్ని కాదు. ఈవెన్ నౌ ఇన్ఫ్యాక్ట్ సమ్టైమ్స్ ఐ డూ ఇట్. అరే ఇన్ని క్లాసెస్ ఉన్నాయి, అక్కడ క్లాసెస్ ఉన్నాయి, ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవి చేయాలి, తర్వాత చేద్దాంలే. ఈ యొక్క మన ఈ థింకింగ్, మన ఈ ఫోకస్డ్ థింకింగ్, అచీవింగ్ అనే దాంట్లో మన సెల్ఫ్ కేర్, మన ఎంజాయ్మెంట్ని పోస్ట్పోన్ చేస్తాం. అండ్ పిఎస్ఎస్ఎంలో
ఫస్ట్ మనం ఏం చెప్తాం, ఎంజాయ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే చెప్తాం, సి ఎవ్రీథింగ్ మనం పిఎస్ఎస్ఎంలో చెప్పేది ఇట్స్ ఎ సక్సెస్ ఫార్ములా, ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ పాటించినవి. మనం ఊరికే ప్రతి ఒక్క పాయింట్ మనం పిఎస్ఎస్ఎంలో చెప్పేది ఊరికే చెప్పాం మనం. ఇది ఇట్స్ సక్సెస్ ఫార్ములా. ఎప్పుడైతే మనం ఎంజాయ్మెంట్ని పోస్ట్పోన్ చేసుకుంటామో, సెల్ఫ్ కేర్ని పోస్ట్పోన్ చేసుకుంటామో, ఆ గోల్స్ మన యొక్క ఆనందానికే అడ్డొస్తున్నాయి. ఎందుకంటే మనం దాంట్లో కంప్లీట్ అటాచ్ అయిపోతున్నాం. సో ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్లో ఆల్ పిఎస్ఎస్ఎం ప్రిన్సిపల్స్ వస్తాయి. ఎందుకు మనం ఆర్ట్ అనేది ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మనం ఒక 10 to 5 మెడిటేషన్ సెషన్ పెట్టుకున్నాం అనుకోండి, ఉగాది సంబరాలు ఆర్ ఎనీ బుద్ధ పౌర్ణిమ. అరే ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ విజ్డమ్ వినాలి, వీళ్ళ విజ్డమ్ వినాలి, డాన్స్ ఎందుకులే తీసేద్దాంలే అనే ఒక ఆ థింకింగ్ రావచ్చు కొన్నిసార్లు. అరే డాన్సే కదా 5 minutes తగ్గిస్తే ఏమైపోతుంది. బట్ ఆ థింకింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది అగైన్ ఎవ్రీథింగ్ మనం చూసేది మన యొక్క రిఫ్లెక్షనే. మనం అలా ఆలోచిస్తున్నాం అంటే మన వర్క్లో కూడా మనం అరే వంట చేసేద్దామా, ఇంత పనులు ఉన్నాయి, నేను తర్వాత పడుకుంటాలే, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాలే అని మన యొక్క సెల్ఫ్ కేర్ని మనం పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తే, సో మన గోల్ ఏంటి? అందరూ బాగుండాలి, ఆర్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవ్వాలి, ఆర్ డెడ్ లైన్ అవ్వాలి. అది గోల్. ఆ గోల్ పాటించడానికి మనం హ్యాపీనెస్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నాం. హ్యాపీనెస్ అనేది ప్రజెంట్ మూమెంట్. సడన్గా మనం ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయ్యాక ఓకే ఇప్పుడు నేను వెకేషన్కి వెళ్తాను, ఇప్పుడు నేను నా సెల్ఫ్ కేర్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ ఒక్కరోజు చేసి ఎక్సర్సైజ్ చేస్తే ఏం లాభం లేదు. యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. సో దట్ ఈస్ వై, అందుకే నా ఐ గెస్ ఇప్పుడు ఐ గెస్ అందరికీ అర్థమైంది వై మన యొక్క గోల్స్ ఎందుకు మన ఆనందానికి అడ్డు వస్తున్నాయి. మనము మన హ్యాపీనెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. హ్యాపీనెస్ అనేది చాయిస్. హ్యాపీనెస్ అనేది ఒక ఎక్స్టర్నల్ థింగ్ ఒకటి మేనిఫెస్ట్ అయితే నాకు హ్యాపీనెస్ వస్తుంది. నా లవ్ ఆఫ్ మై లైఫ్ నాకు దొరికితే నాకు హ్యాపీనెస్ వస్తుంది, లేదా నా హెల్త్ బాగుంటే నాకు హ్యాపీనెస్ వస్తుంది, లేదా నాకు ఒక మంచి అపార్ట్మెంట్ దొరికితే హ్యాపీనెస్ వస్తుంది, లేదా నా స్పిరిచువల్ పర్పస్ మహాతార్ బాబాజీ కేవ్స్కి వెళ్ళి వచ్చాక, హిమాలయాస్ చూశాక, గంగలో దూకాక అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. ఇవన్నీ గోల్స్ ఉన్నాయి. కానీ హ్యాపీనెస్ని మనం పోస్ట్పోన్ చేయకూడదు. ఆ గోల్స్ని అచీవ్ చేసుకుంటూ మన హ్యాపీనెస్, మన ఈ సెకండ్లో మన ఏది ఎంజాయ్మెంట్ ఫస్ట్. ఇప్పుడు ఎవరైనా నన్ను నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని అడిగితే ఫస్ట్ థింగ్ ఎంజాయ్మెంట్. ఎంజాయ్ చేయాలి లైఫ్, దట్ ఈజ్ మై పర్పస్. ఏది చేసినా మిగతావన్నీ సెకండరీ. సర్వీస్ చేయడం, ధ్యానం చెప్పడం. ఎందుకంటే ధ్యానం చెప్తే నాకు ఇంకా ఆనందం వస్తుంది, అందుకే నేను ఇంకా చెప్తున్నాను ధ్యానం. సో ఎంజాయ్మెంట్ అనేది ఫస్ట్. అందుకే మనం క్రికెట్ ఆడాలి, గేమ్స్ ఆడాలి. ఆ గేమ్స్ ఆడితే మనం ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్లేయింగ్. ఇట్ ఈస్ అబౌట్ ద జర్నీ. సో దట్ ఈస్ మై టేక్. విశ్వ, వాట్ డూ యూ సే? సో ఎస్ అక్క. సో బేసికలీ మనకు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే, మనం చూసింది ఏంటంటే సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీనెస్. ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అవుతావో అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు అనే ఫార్ములానే మనం వింటూ వచ్చాము, చూస్తూ వచ్చాము, దాన్నే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. బట్ రీసెంట్గా ఎప్పుడైతే పిఎస్ఎంలో వచ్చానో అప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే, హ్యాపీనెస్ ఎప్పుడైతే నువ్వు హ్యాపీగా ఉంటావో సక్సెస్ నీ దగ్గరికి వస్తుంది. సో దీన్ని ఎట్లా, హౌ కెన్ వి డిస్కస్ ఆన్ దిస్? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ అక్క? సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి డెఫినేషన్ డిఫరెంట్. మనం ఏమనుకుంటాం, సక్సెస్ నార్మల్గా ఈక్వల్ టు మనీ, ఎంత మనీ ఉంది బ్యాంక్లో, ఆర్ సక్సెస్ ఈక్వల్ టు హ్యాపీ రిలేషన్షిప్, ఒక మంచి మ్యారేజ్ ఆర్ అ పార్ట్నర్. అది నార్మల్ సొసైటీలో సక్సెస్. ఎవరైనా ఇంకేదైనా అనుకుంటే ఇక్కడ చాట్లో పెట్టచ్చు, ఆర్ యూట్యూబ్లో చూస్తుంటే మీరు అక్కడ కామెంట్స్ చేయొచ్చు. సక్సెస్ అంటే ఏంటి? ఒక ప్రమోషన్, అగైన్ ఈక్వల్ టు వెల్త్ అన్న అవ్వచ్చు, పర్సనల్ స్టేటస్ అన్న అవ్వచ్చు, ఇంప్రూవ్మెంట్ ఇన్ స్టేటస్, లేదా
రిలేషన్షిప్, హ్యాపీ రిలేషన్షిప్. దీన్ని నార్మల్గా మనం సక్సెస్ అని అనుకుంటాం, డెఫినేషన్ ఇస్తాం. బట్ సక్సెస్ రియల్లీ వాట్ ఈస్ సక్సెస్? ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది డిఫరెంట్. పత్రిజీకి సక్సెస్ ఏంటి? ధ్యాన జగత్, ఎంతమంది ధ్యానం చేస్తే అది సక్సెస్ ఆయనకి. విశ్వాకి ప్రాబబ్లీ అదే సక్సెస్. ఎన్ని ఊళ్ళు తిరిగి ఎంత యూత్ని మనం మోటివేట్ చేస్తామో అది సక్సెస్. నాకు మేబీ సక్సెస్ ఈజ్ సక్సెస్ఫుల్గా అందరూ పిఎస్ఎస్ఎంలో మనం ప్రతి చోట సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్స్ అవ్వడం, నాట్ జస్ట్ ఇన్ వన్ ఏరియా, ప్రతి ఒక 100 కంట్రీస్లో బుద్ధ పౌర్ణమి జరగడం, అది మన అందరికీ సక్సెస్ ఒకేసారి. స్టూడెంట్స్కి సక్సెస్ అవ్వచ్చు వీసా దొరకడం యుఎస్కి ఆర్ యూకేకి ఆర్ ఆస్ట్రేలియాకి. సో సక్సెస్ అనే వర్డ్ డెఫినేషన్ ఇస్ డిఫరెంట్. మనకి సక్సెస్, నార్మల్గా సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే మనం ఏదైతే గోల్స్ పెట్టుకున్నామో దాన్ని అచీవ్ చేయడమే సక్సెస్. నార్మల్గా ఏ గోల్ అన్నా అవ్వచ్చు. రోజు నేను పొద్దునే లేవాలి 6 గంటలకి, నేను లేస్తే సక్సెస్. సో సక్సెస్ మనము అది మనీ ఉండాలి, మనీ స్టాటస్, మనీని మనం ఫస్ట్ సెపరేట్ చేసేయాలి. మనీ నాట్ ఈక్వల్ టు సక్సెస్, మనీ నాట్ ఈక్వల్ టు హ్యాపీనెస్, మనీ నాట్ ఈక్వల్ టు పర్సనల్ స్టాటస్. మనీ అంటే మనీ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంది, తక్కువ ఉంటే తక్కువ ఉంది. మనీ ఉంటే పవర్ వస్తుంది, మనీ ఉంటే సక్సెస్. ఈ పవర్ అండ్ మనీని కూడా మనం బాగా కలుపుకుంటాం, రెండింటిని. అనే మనీ ఉంటే చాలా పవర్ వస్తుంది అని, అందరు నన్ను రెస్పెక్ట్ చేస్తారు, అందరు నా మాట వింటారు అనే ఒక మిత్ మన మైండ్లో పెట్టుకుంటాం. నాకు ఎంత పెద్ద ఇల్లు ఉంటే అంత నన్ను రెస్పెక్ట్ చేస్తారు సొసైటీలో. అగైన్ రాంగ్. మనీ ఉంటే ఎక్కువ మనీ ఉందంతే. మన రెస్పెక్ట్, మన యొక్క వాల్యూ మనలో ఉంది, అది మనీతో రాదు. సక్సెస్ అనేది ఈజ్ అ వెరీ పర్సనల్ డెఫినేషన్. సో చిన్నప్పటి నుంచి నేర్పించారు మనకి. అరే ఎక్కడ ఏ పెళ్ళి, మన అందరం భయపడతాం ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అంటే. ఐఎమ్ షూర్ నేను భయపడేదాన్ని, ఎందుకంటే కంపారిజన్ ఉంటుంది. అరే చూడు వాళ్ళు చూడు ఇలా ఇంత బాగా చేస్తున్నారు. ఈవెన్ నా పేరెంట్స్ కంపేర్ చేయకపోయినా ఫ్యామిలీ కంపేర్ చేస్తుంది, ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అత్తలు వీళ్ళు వాళ్ళు. అరే వాళ్ళు చూడు ఎంత బాగా చేస్తున్నారు, నువ్వెందుకు చేయట్లేదు? సో దిస్ కంపారిజన్ చిన్నప్పటి నుంచి మనం చేయడం వల్ల అది జోక్ అనుకుంటాం మనం, పెద్దవాళ్ళు జోక్ అనుకుంటారు, కానీ చిన్నపిల్లల బ్రెయిన్స్లో అది ఇంప్రింట్ అయిపోతుంది. ఇంప్రింట్ అయిపోయి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అంటే వెళ్ళాలంటేనే చిరాకు వస్తుంది. అరే ఏం వెళ్తాం, ఏదో ఒక బహానా, ఒక రీజన్ చెప్పి దాని నుంచి తప్పించుకుందామని. సో ఎందుకంటే ఫస్ట్ కంపారిజన్ చేస్తాం, సక్సెస్ డెఫినేషన్ని జనరలైజ్ చేస్తున్నాం. ఎగ్జామ్లో ఫస్ట్ రావడం సక్సెస్ అనుకున్నాం మనం, బట్ దాట్స్ నాట్ ట్రూ. నేను ఇంజనీరింగ్ చేశాను, ఆఫ్ కోర్స్ ఐ హోప్ ఆల్ స్టూడెంట్స్ డోంట్ టేక్ మీ యాజ్ ఇన్స్పిరేషన్, బట్ నేను ఇంజనీరింగ్ చేశాను, మాస్టర్స్ చేశాను, బట్ ఆల్ ద డబ్బులు వేస్ట్. నేను చేసే ధ్యానం చెప్తున్నాను. సో అవన్నీ చేసి కూడా ఏం లాభం? ఐ విష్ ఐ పుట్ దట్ మనీ ఇన్ లెర్నింగ్ ఎనర్జీ వర్క్, లేదా క్వాంటమ్ ఫిజిక్స్, లేదా సైకాలజీ, ఇలాంటివి చదివి ఉంటే మేబీ హెల్ప్ అయ్యేదేమో. ఇంజనీరింగ్ చదివి ఏం చేశానో నాకు తెలియదు, అన్ని డబ్బులు వేస్ట్. బట్ యూనో అప్పుడు సక్సెస్ అది. అందరూ ఇంజనీరింగ్ చేస్తున్నారు, సక్సెస్ అది. అందరూ మెడిసిన్ చేస్తున్నారు, సక్సెస్ అది. సో ఐ గెస్ ఆ డెఫినేషన్ పేరెంట్స్తో మొదలవ్వాలి. అండ్ ఎస్పెషలీ నౌ మన యొక్క డెఫినేషన్ ఏంటి, మన సక్సెస్ ఏంటి, మనం క్లారిటీలో ఉండాలి. అందుకే గోల్స్ అనేది డిఫైన్ చేయాలి, మన విజన్ అనేది డిఫైన్ చేయాలి, మన ఎక్స్పీరియన్స్ అనేది డిఫైన్ చేయాలి. జస్ట్ బికాస్ విశ్వ థింగ్స్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఉంటే ఎంతమంది ఇక్కడ అంత చాలా, ఐఎమ్ షూర్ ఇక్కడ ఐ సీ లాట్ ఆఫ్ లైక్ లావణ్య ఉంది అక్కడ, హలో, చాలామంది మ్యారీడ్ పీపుల్ ఇక్కడ ఉన్నవాళ్ళు. యూ టెల్ మీ హౌ మెనీ మ్యారేజెస్ మన మ్యారేజ్లో ఉంటే ఆ సక్సెస్సా? మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటున్నామా? ఎప్పుడు కొట్లాడుకోకుండా తిట్టుకోకుండా ఉన్నామా? సో బట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. సక్సెస్ ఇస్ నాట్ దట్. సక్సెస్ ఇస్ హౌ వి బౌన్స్ బ్యాక్. రెసిలియన్స్. సో ద వర్డ్ రెసిలియన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. రెసిలియన్స్ అంటే మనము ఒక సిచ్యువేషన్, ఒక ట్రాజడీ, ఒక ఛాలెంజ్, ఒక ట్రామా అయినప్పుడు
ఎంత ఫాస్ట్గా దాని నుంచి రికవర్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతామో నార్మల్ సిచ్యువేషన్కి, ఆర్ ఎంత ఫాస్ట్గా మనం అడాప్ట్ అవుతామో సిచ్యువేషన్కి, దాట్ ఈస్ కాల్డ్ రెసిలియన్స్. ఓకే, ఈ రెసిలియన్స్ అనేది ఒక కెపాసిటీ లాంటిది. కెపాసిటీ అంటే ఒక బ్యాటరీ లాంటిది. ఈ బ్యాటరీని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎలా అయితే మనం ఇవాళ ఒక 10 పుషప్స్ చేస్తే మనకు ఒక రెసిలియన్స్ కెపాసిటీ వస్తుంది, మేబీ ఒక 2 బస్తాలని మోయగలం. అదే నేను రేపు 20 పుషప్స్ చేసి ఆ తర్వాత 30 పుషప్స్ చేస్తే ఇంకా ఎక్కువ వెయిట్ నేను మోయగలను, ఎందుకంటే నా రెసిలియన్స్, నా కెపాసిటీ పెరిగింది. అలాగే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన యొక్క స్పిరిచువల్ రెసిలియన్స్ పెరుగుతుంది. స్పిరిచువల్ రెసిలియన్స్ అంటే యాక్సెప్టెన్స్, లెటింగ్ గో, ఫర్గివ్నెస్, టాలరెన్స్. ఇప్పుడు ఒకవేళ విశ్వ నాతో అగ్రీ అవ్వకపోతే, విశ్వ సెడ్ పరి యువర్ రాంగ్, ఇట్ డజంట్ మేక్ సెన్స్, దెన్ నేను విశ్వతో ఫైట్ చేయను, విశ్వాన్ని వెళ్ళి చంపాను నేను, అరే నువ్వు నాతో ఎలా అగ్రీ అవ్వవు అని. దట్ ఈస్ ఆ టాలరెన్స్, ఆ ఇతరుల బిలీఫ్స్, నమ్మకాలని యాక్సెప్ట్ చేసే టాలరెన్స్ పెరుగుతుంది ధ్యానంతో. సో అందుకే ఒక వార్, అరే నా దేవుడు ఎక్కువ, నీ దేవుడు కాదు, నా దేవుడు గొప్ప అన్న మన మేజర్ వార్స్ ఈ ఒక్క విషయం మీదే వస్తుంది. నా దేవుడు గొప్ప, నీ దేవుడు తప్పు. మన ఈ వరల్డ్ వార్స్ జరిగేది దీని మీద. సో ఈ టాలరెన్స్ పెరుగుతుంది. ఈ టాలరెన్స్ పెరిగినప్పుడు క్రైమ్ రేట్, వైలెన్స్, వార్స్ ఇవే తగ్గుతాయి. సో అందుకే ధ్యానంతో పాటు మెంటల్ రెసిలియన్స్ ఎలా పెరుగుతుంది? పుస్తకాలు చదివినప్పుడు ఎప్పుడైతే మన యొక్క ఇతరుల పర్సెప్షన్, మన పర్సెప్షన్ అవగాహన పెరుగుతుందో, అది బుక్స్ ద్వారా, స్వాధ్యాయ ద్వారా, చదవడం ద్వారా, ఇతరులతో సజ్జన సాంగత్యం ద్వారా, ఎమోషనల్ రెసిలియన్స్, సజ్జన సాంగత్యం, ఎప్పుడైతే ఇతరుల ఎక్స్పీరియన్స్ వింటామో అప్పుడు మనకి ఒక ఎంపతి, ఒక డిఫరెంట్ పర్సెప్షన్, ఒక నాలెడ్జ్, విజ్డమ్ అనేది పెరుగుతుంది. అందుకే ఈ 4 పిల్లర్స్, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, ధ్యానం, మన ఫుడ్, మన ఎన్వైరన్మెంట్, ఇవన్నీ మన ఎవ్రీ ప్రిన్సిపల్ సర్వీస్, ఎవ్రీ ప్రిన్సిపల్ మన పిఎస్ఎస్ఎంలో ఉన్నది ఇస్ ఎక్స్ట్రీమ్లీ రిలేటెడ్ టు సక్సెస్, లీడర్షిప్. సో ఐ గెస్ విశ్వ, ద ఆన్సర్ ఇస్ మన పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి. అలాగే యూత్ కూడా, దే షుడ్ నో దట్ దే హ్యావ్ అ చాయిస్. మన దగ్గర చాయిస్ ఉంది. మన గోల్స్, మన యొక్క ఆస్పిరేషన్స్ చూస్ చేసుకునే చాయిస్ మన అందరి దగ్గర ఉంది. ఇది మనం ఒక సొసైటీ చెప్పింది ఇలాగే చేయాలి అన్న ఆ థింకింగ్ నుంచి ఐ గెస్ ఫ్రీడమ్ ఎలా వస్తుంది? ఫ్రీడమ్ దేంట్లో ఉంటుంది? మనకి చాయిస్ ఉంది అని తెలుసుకోవడంలో ఫ్రీడమ్ ఉంది. ఎస్, నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఐవ్ సీన్ మెనీ యంగ్స్టర్స్. సో ఒక గోల్ అనేది ఎంత ఇంపార్టెంట్, అండ్ అదే గోల్ అచీవ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంతోమంది యంగ్స్టర్స్ చూస్తాము. సింపుల్ ఎగ్జాంపుల్, నేను సెకండ్ ప్యూలో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి, లేదంటే 10th మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. సో దట్ ఈస్ అ గోల్. ఆ గోల్ కోసం ఎంతో కష్టపడి, రాత్రి పగలు కష్టపడి చదువుతారు, బట్ ఫెయిల్ అయిపోతే సూసైడ్ చేసుకుంటున్నారు అట్ వెరీ యంగ్ ఏజ్. సో గోల్ అనేది ఇంపార్టెంట్, బట్ గోల్ ఈజ్ నాట్ లైఫ్ కదా, గోల్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ కదా. సో హౌ డు వి డీల్ విత్ సచ్ సిచ్యువేషన్స్? బికాస్ నేను నా క్లోజ్ ఫ్రెండ్ సిస్టర్ని కూడా అలాంటి సిచ్యువేషన్లో సూసైడ్ చేసుకోవడం చూశాను. పర్సనలీ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ నా క్లోజ్ వే. సో హౌ డు వి డీల్ విత్ సచ్ సిచ్యువేషన్స్ అండ్ హౌ డు వి డీల్ యంగ్స్టర్స్? ఒక గోల్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అనే ఒక క్లారిటీ, ఒక ఇన్ఫర్మేషన్, ఒక గైడెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అవుతుంది అక్క? ఐ రిమెంబర్ నేను 11th and 12th ఇంటర్మీడియట్ నెల్లూరులో చదివాను అనమాట, కోరా కాలేజ్లో. అప్పుడు కోరా ఉండింది, న్యూటన్స్ ఫాదర్ కాలేజ్. ఓకే. సో ఇది రెసిడెన్షియల్ కాలేజ్. రెసిడెన్షియల్ అంటే అక్కడ యునో గర్ల్స్ ఆర్ సెపరేటెడ్, బాయ్స్ ఆర్ సెపరేటెడ్. తర్వాత పొద్దున్న నుంచి రాత్రి వరకు ఓన్లీ స్టడీసే, ఇంకేం లేదు అక్కడ. ఎందుకంటే పేరెంట్స్ అక్కడ పెట్టింది చదవడానికి. దేనికోసము? 2 things, ఎయిదర్ మెడిసిన్ ఆర్ మన ఎగ్జామ్, ఎంసెట్ ఎగ్జామ్.
ఎంసెట్లో పాస్ అవ్వడానికి ఇంజనీరింగ్కి. యా సో నేను 11th and 12th అక్కడ చదివి, ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ దట్ టైమ్ వెన్ యూ సెట్ సూసైడ్. 11th and 12th నాకు నిజంగా ఐఎమ్ గోనా షేర్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఐ షేర్. ఒక జైల్లో వెళ్ళినట్టు అనిపించింది నిజంగా. 2 years నేను జైల్లో ఉన్నాను. బయటికి రావడానికి లేదు, ఓన్లీ పేరెంట్స్ వస్తే బయటికి పంపిస్తారు. అది ఐ థింక్ వన్స్ ఎ మంత్ అనుకుంటా. అప్పుడు డాడ్ వచ్చేవారు నెల్లూరుకి క్లాసెస్ కోసం. సో తను వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళేవారు మంత్లీ. సో నా కోసం ప్రతి మంత్ నెల్లూరులో క్లాసెస్ అనమాట. సో దట్ హీ కెన్ కమ్ సీ మీ అండ్ దెన్ ఐ కెన్ గో అవుట్. సో అలా ఉండింది. అండ్ ఐ రిమెంబర్ ఆ టైంలో ద స్టూడెంట్స్ ఎంత స్ట్రెస్లో ఉండేవాళ్ళు ఎగ్జామ్ అంటే చదవడానికి. అక్కడ గేమ్స్ ఉండేవి కాదు, నో ప్లేయింగ్ ఎట్ ఆల్, ఈటింగ్, స్లీపింగ్, చదవడం అంతే. ఇంకా నో అవకేషన్. సో నేను ఆ 2 years అక్కడ ఉన్నాను. అండ్ ఫర్ మీ అఫ్ కోర్స్ మై పేరెంట్స్ ఆర్ నాట్ దట్ స్ట్రిక్ట్ ఆఫ్ స్టడీస్. వాళ్ళు నేను ఫెయిల్ అయినా పాస్ అయినా ఐ డోంట్ థింక్ ఇట్ ఎఫెక్ట్స్ మై పేరెంట్స్. సో నాకు అంత ఎఫెక్ట్ కాలేదు. బట్ ఐ కెన్ సీ ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ సూసైడ్ ఐ సా. ఒక అమ్మాయి ఎంసెట్లోనో మెడిసిన్లోనో పాస్ అవ్వకపోతే సూసైడ్ చేసుకుంది అమ్మాయి. అంటే ఎంత మన ఆ ప్రెషర్, అంటే పాస్ అయితేనే అగైన్ ఇది ఎక్స్టర్నల్ ప్రెషర్ కూడా చాలా ఉంది. అంటే పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రెషర్, అంటే ఇది పాస్ అవ్వకపోతే నువ్వు వేస్ట్, నువ్వు ఒక ఫెయిల్యూర్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అండర్స్టాండింగ్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్. ఫెయిల్యూర్ కాన్సెప్ట్ స్టడీస్లోనే కాదు, ఒక డివోర్స్ అయితే ఒక అమ్మాయి ఫెయిల్యూర్ అయినట్టు. డివోర్స్ ఈజ్ అ టాబూ వర్డ్. మనము అందరి ముందర ఎన్నిసార్లు మన అందరి ముందర మన రిలేషన్షిప్ అంతా బాగుంది అని ఒక నవ్వుకుంటూ అందరికీ చూపించుకుంటాం, కానీ లోపల మేబీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ మిజరబుల్ అగైన్. కానీ మనం అందరికీ అంతా బాగుంది, వెరీ నైస్, వెరీ హ్యాపీ రిలేషన్షిప్ అని చూపిస్తాం. సో అగైన్ ఎందుకు అంటే ఒక డివోర్స్ కానీ అన్హ్యాపీనెస్ కానీ ఒక ఫెయిల్యూర్ అని మనం డిసైడ్ అయిపోతాం. అండ్ అగైన్ రిమెంబర్ 90s మూవీస్ ఆర్ 80s మూవీస్, నేను చావనైనా చేస్తాను కానీ ఇజ్జత్ పోకూడదు, నా 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 అంటే షేమ్ రాకూడదు, నా ఫ్యామిలీ, నా ఆనర్. సో ఆనర్ని మనం డెత్ కంటే హై చూస్తాం మనం. అది మనం మూవీస్లో కూడా చూపించేవారు. ఐఎమ్ షూర్, ఐ డోంట్ నో ఇప్పుడు ఎలా ఉందో, బట్ మూవీస్లో కూడా అదే ప్రొజెక్ట్ అవుతూ వస్తుంది. అంటే సొసైటీ ప్రొజెక్షన్, థింకింగ్ ప్రొజెక్షన్. అండ్ అగైన్ మనం అది చూస్తుంటే మన ఫ్యామిలీలో ఏది జరగకూడదు. అలాగే సో అగైన్ గోయింగ్ ఈవెన్ ఫర్దర్, ఒక రేప్ అవుతుంది అనుకోండి, ఒక అమ్మాయి రేప్ అవుతుంది, రేప్ అయినా అగైన్ ద గర్ల్ ఈజ్ బీయింగ్ టార్గెటెడ్. నువ్వే ఏదో చేసావు, నీ వల్ల ఇది అయింది, ఆర్ వాట్ ఎవర్ దట్ షేమ్ పార్ట్. I would die than live in the society. So all of this, I'm going to the extreme, from the basic to the extreme. Shame అనేది దాన్ని మనం ఎంత డెత్ కంటే హారబుల్గా మనం చూపించాం. షేమ్, ఫెయిల్యూర్. సో అగైన్ దట్ కమ్స్ ఫ్రమ్ ద బిగినింగ్. స్కూల్లో కూడా ఫెయిల్యూర్ అగైన్ ఇంజనీరింగ్లో అది పెడతారు బయట. ఫెయిల్ అయితే అందరూ చూస్తారు, పాస్ అయితే చూస్తారు. ఇట్స్ సచ్ అ కాన్షియస్ ఓవర్వెల్మింగ్ మూమెంట్. వెళ్ళి ఆ పేరు అది పాస్ అయ్యామా లేదా అనేది చూడడం. అగైన్ దీని గురించి ఆ మూవీలో కూడా చూపించారు, 3 Idiots మూవీలో, హౌ దట్ ఎఫెక్ట్స్ ఒక సైకికి. సో మెనీ థింగ్స్. ఇట్స్ నాట్ జస్ట్ మనం ఒకళ్ళని అని పాయింట్అవుట్ చేయడం, ద హోల్ సొసైటీ కలెక్టివ్ థింకింగ్ ఫెయిల్యూర్ గురించి. ఫెయిల్యూర్, ఇప్పుడు ఒక చిన్న పాప ఉంది, ఒక బేబీ నడవడం నేర్చుకుంటోంది. బేబీ నడుస్తుంటే కింద పడుతుంది, ఫస్ట్ ఇలా లేచి ఫస్ట్ థింగ్ ఈజ్ కింద పడుతుంది. అప్పుడు మనం ఏం చెప్తాం, అరే రే 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని సెలబ్రేట్ చేస్తాం. మనం భయపడము, అరే బేబీ కింద పడిపోయింది, ఎలా నడుస్తుంది, ఇప్పుడు ఎలా నడుస్తుంది అని మనం భయపడం. మనకు తెలుసు కింద పడుతుంది, లేస్తుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ లేస్తుంది, టైం వస్తుంది, నడుస్తుంది అని. అంటే ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాసెస్ ఆఫ్ అవర్ లైఫ్. ఒక సక్సెస్ రావాలి అంటే ఫెయిల్యూర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్
ఫెయిల్ అవ్వలేదు కాదు, వాళ్ళు ఫెయిల్యూర్స్ మేనేజ్ చేయడం వాళ్ళకి తెలుసు, ఎలా మేనేజ్ చేయాలో. సో అది ఫస్ట్ పాయింట్ ఈస్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఫెయిల్యూర్ ఇస్. ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఇది ఇది అర్థం కాలేదు అంటే, ఇది పని చేయలేదు అంటే ఓకే, ఐ హ్యావ్ టు చేంజ్ మై ప్లాన్, గోల్ కాదు. ఇప్పుడు మనం ఒక క్లాస్ పెట్టాం, 100 people రావాలని మనం గోల్ పెట్టుకున్నాం. 100 people రాలేదు నా క్లాస్కి. ఓకే, నేను జూమ్ క్లాస్ పెట్టాను, 100 మంది రావాలి అని నేను అనుకున్నాను, కానీ 100 మంది రాలేదు. 100 మంది రాకపోతే మనం ఇమ్మీడియట్గా అరే నేను వర్ది కాదా, నన్ను ఎవరు వినరా, అసలు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం కాదు. ఓకే, 100 మంది రావడానికి ఏం చేయాలి, మేబీ నేను నెక్స్ట్ ప్లాన్ ఎలా చేయాలి, ఇంకా ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా చెప్పాలి అని ఆలోచించాలి. కానీ అరే నా వల్ల రాలేదేమో, నన్ను ఎవరు వినరేమో, నేను అసలు మంచి టీచరే కాదేమో అని మనల్ని కాన్ఫిడెన్స్ కాదు అక్కడ ప్రాబ్లం, ప్లాన్ చేంజ్ చేయాలి. సో ఎనీథింగ్ అగైన్, సో దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ ఎగ్జాంపుల్ బికాజ్ మోస్ట్ ఆఫ్ అవర్ మాస్టర్స్ ఆర్ టీచర్స్. మన అందరి మాస్టర్స్ టీచర్స్. మనం ఒక గోల్ పెట్టుకొని అది ఇంత 100,000 రూపీస్ మనం 1,00,000 రూపాయలు కలెక్ట్ చేయాలి అనుకున్నాం, అవ్వలేదు. ఇట్ ఈస్ దెన్ వీ హ్యావ్ టు చేంజ్ ద ప్లాన్, చేంజ్ ద స్ట్రాటజీ, గోల్ కాదు. సో అగైన్ it is failure is a step for success. The second thing, biggest concept is attachment and detachment. Biggest concept. ఒక గోల్ పెట్టుకొని అది అయితేనే ఒక ప్రాజెక్ట్ సక్సెస్సే నా ఐడెంటిటీ అనుకుంటే దెన్ వీఆర్ డూమ్డ్ ఫర్ ఫెయిల్యూర్. ప్రాజెక్ట్ ఈస్ డిఫరెంట్, యూ ఆర్ డిఫరెంట్. ఒక ప్రాజెక్ట్ వేరే, మీరు వేరే. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు గ్లోబల్ ఉంది, పిఎస్ఎస్ఎం గ్లోబల్ సక్సెస్ అయితేనే పరి సక్సెస్ అవుతుంది అంటే దెన్ దట్ ఈస్ స్టూపిడిటీ. పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. పైమా ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మనం ఏం చేస్తాం. విశ్వ పైమా కాకపోతే ఇంకేదో చేస్తారు, రైట్? సో ఇట్ ఈస్ పైమా సక్సెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు విశ్వాస్ సక్సెస్. ఒక ఫస్ట్ ర్యాంకర్ అవ్వడం ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్స్ సక్సెస్, individual success. That is part of you, you are not the whole thing. Like for Patriji's his statement, I will say, ఇంత కష్టపడి ఒక్కొక్క రూపాయి అడిగి అందరినీ మనం పిరమిడ్లు కడుతున్నాం. ఆ పిరమిడ్ కూలిపోతే నాకేం భయం లేదు అన్నారు ఆయన ఈ స్టేట్మెంట్ చాలాసార్లు చెప్పారు. ఈ పిరమిడ్ కూలిపోతే, కడతాల్ పిరమిడ్ కూలిపోతే నాకేం కాదు, ఇంకోటి కడతా. దట్ ఈస్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. అంటే వస్తువులు మన దగ్గర, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అది చాలా ఎక్స్పెన్సివ్ అనుకోండి, 3 లక్షలేమో ఈ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ వేసుకోవడం తప్పు కాదు, డిజైర్స్ ఉండడం తప్పు కాదు, గోల్స్ ఉండడం. ఇది పోతుంది, ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోతారు, ఇంట్లో కూర్చొని ఏడవకూడదు. నో అటాచ్మెంట్. పోతే పోనీ, ఓకే ఇయర్ రింగ్స్ లేవు. సో అగైన్ కాన్సెప్ట్, ఇయర్ రింగ్స్ ఉన్నా మధురమే లేదా మధురమే. మన సాంగ్ మధురం సాంగ్, అది మళ్ళీ వినండి. ఒకవేళ వినకపోతే ఆ పాట మళ్ళీ ఈ షో తర్వాత మళ్ళీ వినండి. పిఎంసి పీపుల్ ప్లీజ్ ప్లే ద సాంగ్ మధురం. ఏది ఉన్నా లేకపోయినా మధురమే. దట్ ఈస్ హ్యాపీనెస్. ఆ సాంగ్లో యువర్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆన్సర్డ్. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది గోల్స్లో లేదు. గోల్ ఉంటే హ్యాపీనెస్, గోల్ లేకపోయినా హ్యాపీనెస్. మనము దేవుళ్ళము, మనము ఏదన్నా చేయగలం, చేసిన హ్యాపీనెస్, అన్నీ చేయగలం అని తెలుసుకోవడమే జ్ఞానం. నాలోనే అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఆనందం ఇస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను. నేను క్రికెట్లో సిక్సర్ కొడితేనే నేను గ్రేట్ కాదు, నేను కొట్టగలను అని చూడడానికి ఈ ఎక్స్ప్రెషన్, ఈ ఫిజికల్ బాడీతో ఎక్స్ప్రెషన్, అది చేయడానికి మనం ఈ లోకానికి వచ్చాం, అది చూడ్డానికి. సో 2 కాన్సెప్ట్స్, ఒకటి యాక్చువల్లీ 3 కాన్సెప్ట్స్. ఒకటి, ఫెయిల్యూర్ అనేది డెత్ కాదు. మన ఈగో ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మనని ఈగో, మన యొక్క ఈగో మనల్ని, ఈగోకి ద లాస్ట్ భయం ఏంటి? చచ్చిపోవడం.
అందరికీ భయం ఫస్ట్, ద కోర్ భయం ఏంటి? చచ్చిపోవడం. అరే నేను ఫెయిల్యూర్గా చచ్చిపోతాను, అరే నేను ఒక్కడనే చచ్చిపోతాను, అరే నేను చచ్చిపోయినప్పుడు ఎవరు, నేను హాస్పిటల్లో ఒక్కళ్ళని, అదొక భయం. దట్ ఈస్ ద కోర్ భయం ఆఫ్ ద ఈగో. ఆ ఈగో ఆ భయాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫెయిల్యూర్ని దూరం పంపిస్తుంది. సో ఒక రిస్క్ తీసుకోం, అరే మంచి జాబ్ వస్తే చాలు, ఎందుకు రిస్క్ తీసుకోవడం? సెక్యూరిటీ ఉండాలి. సెక్యూరిటీ అనేది ఇల్యూజన్. అగైన్ సెక్యూరిటీ కావాలి అంటే ఇది రాంగ్ ప్లానెట్. ఎర్త్లో నో సెక్యూరిటీ, ఎప్పుడన్నా ఏదన్నా అవ్వచ్చు. కానీ మన ఈగో అది చూడదు. అంటే ఒక పెద్ద ఎలిఫెంట్ ఉంది అనుకోండి, ఒక పెద్ద టైగర్ ఉంది మీ పక్కనే, టైగర్ ఉంది, మనము ఇలా బ్లైండర్స్ పెట్టేసుకొని దాన్ని చూడమన్నమాట. అరే అంటే అది లేదు అని ప్రిటెండ్ చేస్తాం మనం. అరే మన దగ్గర అన్నం ఉంది కదా, తినేద్దాం. ఇది సర్వైవల్. దిస్ ఈజ్ వేర్ మోస్ట్ పీపుల్ లివ్ ఇన్ రైట్ నౌ. పెద్ద టైగర్ ఉంది ఇక్కడ, కానీ ఆ టైగర్ అందరినీ తింటోంది. ఆ భయం, ఆ ఫియర్. కానీ మనం ఆ టైగర్ని చూడకుండా, నా చాయ్ ఉంది కదా, వేడిగా ఉంది కదా, తాగేద్దాం. నా పక్కన విశ్వ కూర్చుంటే, విశ్వ అరే చాయ్ తాగు, ఏం కాదు, చాయ్ తాగు, అక్కడ చూడకు, ఇక్కడ చూడు. వీఆర్ నాట్ ఈవెన్ అక్నాలజింగ్ దట్ దెర్ ఈస్ అ ఫియర్, దెర్ ఈస్ అ టైగర్ ఇక్కడ. దాన్ని లేదు అని ప్రిటెండ్ చేసి మన యొక్క ఈ ప్లేస్లో మనం వీఆర్ ట్రైంగ్ టు సర్వైవ్. దట్ ఈస్ వాట్ ఈగో ఈజ్ డూయింగ్. కానీ టైగర్ ఉంది. టైగర్ ఏంటి? ద కలెక్టివ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ సర్వైవల్. అరే నా దగ్గర నుంచి లావణ్య లాక్కుపోతుందేమో నా ల్యాండ్, నాకంటే నా దగ్గర ఉన్న ఆస్తి లాక్కుపోతుందేమో, నా క్రెడిట్ లాక్కుపోతుందేమో, కార్పొరేట్స్లో భయాలు, నా యొక్క ప్రమోషన్ లాక్కుపోతుందేమో, సర్వైవల్ ప్రాబ్లమ్స్. అరే ఈ అమ్మాయి దొరకకపోతే నాకు పెళ్ళవ్వదేమో. సో ఆల్ దీస్ ఆర్ సర్వైవల్ ప్రాబ్లమ్స్, ద ఈగో ఇచ్చే ప్రాబ్లమ్స్. సో హౌ డు వీ ఓవర్కమ్ ఇట్? Only through dhyana, only the principles of soul science, gnanam, attachment, no attachment, detachment. So what do you say, Vishwa? Is that, because that's what helped me. Yes, Akka, I agree to the point where basically మనం గోల్ పెట్టుకోవాలి, బట్ ఆ గోల్ తో అటాచ్డ్ అవ్వకూడదు. వెదర్ వి అచీవ్ ద గోల్, ఓకే గోల్ ఈస్ దేర్, ఒక ప్లాన్ వేసుకున్నాము, ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, వి చేంజ్ ద ప్లాన్ టు అచీవ్ ద గోల్. జస్ట్ సిన్స్ ద గోల్ డింట్ వర్కౌట్, వి షుడ్ నాట్, దానివల్ల మనం సఫర్ అవ్వకూడదు. మన హ్యాపీనెస్ ని మనం వి షుడ్ నాట్ లూజ్ అవర్ హ్యాపీనెస్. ఏది గోల్ అచీవ్ అవ్వకపోయినా హ్యాపీగా ఉంటూ మన జర్నీ చేయడం అనేది ఇంపార్టెంట్ అనేది ద అండర్స్టాండింగ్ వాట్ ఐ గాట్. అబ్సల్యూట్లీ. అండ్ గోల్ని సీరియస్గా కూడా తీసుకోవాలి, ఆ క్షణంలో సీరియస్గా తీసుకోవాలి. అరే నేను నా క్లాస్కి 100 మంది రావాలి అంటే నేను ప్రతి క్షణం వర్క్ చేయాలి. వర్క్ చేయకపోతే అరే ఇట్స్ ఓకే గోలే కదా, కాదు, సీరియస్నెస్ ఉండాలి. కానీ ద మొమెంట్ రాకపోతే ఇట్స్ ఓకే, నో వరీస్, మళ్ళీ చేద్దాం, మళ్ళీ క్లాస్ పెడదాం, మళ్ళీ పిలుద్దాం, స్ట్రాటజీ మారుద్దాం. సో అటాచ్మెంట్ ఇన్ నాన్ అటాచ్మెంట్. అందుకే గేమ్స్ ఆడాలి, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ కోసం. ప్రతి క్షణం సీరియస్గా ఉండాలి, కానీ దాంతో అటాచ్ అవ్వకూడదు. సీరియస్గా ఉండాలి కానీ అటాచ్ అవ్వకూడదు. అది వచ్చినా రాకపోయినా మన యొక్క హ్యాపీనెస్ మనదే. ఎందుకంటే స్ట్రగుల్ కూడా మధురమే. మనం ఈ ధ్యాన జగత్ కోసం మనం పనిచేస్తున్నాము. ప్రతి క్షణము ఇట్స్ సో అమేజింగ్. ఈ స్ట్రగుల్ ఇస్ సో అమేజింగ్. ఎందుకంటే మనం ఆఫ్టర్ 1000 years ఆర్ ఆఫ్టర్ 100 years, ఆఫ్టర్ 200 years నెక్స్ట్ జనరేషన్స్ వచ్చి మాట్లాడుకుంటారు, అరే పిఎస్ఎస్ఆర్ మూమెంట్ ఇంత బాగా చేశారు, ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు. వీఆర్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. మనం ప్రతి క్షణం చూస్తున్నాము ఎలా అవుతోందో. సో ఇట్స్ సచ్ అ అమేజింగ్ మధురమైన మూమెంట్. డార్క్నెస్ లేకపోతే లైట్ లేదు. డార్క్నెస్ ఉంటేనే లైట్ ఉంటుంది. సో మన యొక్క ట్రాజడీస్, మన యొక్క ఛాలెంజెస్, అవి ది మోస్ట్ అమేజింగ్ మూమెంట్స్.
ఎందుకంటే మనం దాంతో ద మోర్ ద ఒక కాన్సెప్ట్ చెప్తాను, హీరోస్ జర్నీ. డూ యూ నో అబౌట్ దిస్ విశ్వ, హీరోస్ జర్నీ? No, Akka, not heard about it. యూ హ్యావెంట్ హర్డ్ అబౌట్ ఇట్? ఓ మై గాడ్. ఓకే, ద హీరోస్ జర్నీ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీ, ప్రతి ఒక్క మార్వెల్, యూ సా మార్వెల్ మూవీస్, Yeah, yeah. స్పైడర్ మ్యాన్, Yes, Akka. థార్, ఇవన్నీ. ఈ ప్రతి ఒక్క మార్వెల్ మూవీ, ప్రతి ఒక్క సూపర్ హీరో మూవీ ఒకే కాన్సెప్ట్తో నడుస్తుంది. అది హీరోస్ జర్నీ బై జోసెఫ్ క్యాంబెల్. ఇది చెప్పింది జోసెఫ్ క్యాంబెల్. గ్రేట్, హీ రోట్ అ బుక్, ద 1000 ఫేసెస్ ఆఫ్ హీరో అని ఒక బుక్ కూడా రాశారు ఆయన. ప్రతి ఒక్క మూవీ ఇదే ఒక హాలీవుడ్లో ఒక స్టోరీ ఈ ఫార్ములాలో లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్క స్టోరీ. Let me actually show everyone. Let me see if we can share, because this is very important to understand hero's journey. It's very interesting, guys. Again, to all the youth ikkada, see if your story falls here. So this is called hero's journey anamata. Okay, first start aitundi. Say for example Patriji story తీసుకుందాం. Okay, he's a hero, right? సో తన లైఫ్ స్టార్ట్ అయింది, ఆర్డినరీ లైఫ్, నథింగ్ ఎక్స్ట్రాడినరీ, లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది ఇది. దెన్ సడన్లీ సమ్ ఒక అడ్వెంచర్, అంటే సీకింగ్ మోడ్లో ఉంటాం మనం, ఏదో ఇది కాదు ఇంకేదో తెలుసుకోవాలి అని. సో దెన్ ఒక అడ్వెంచర్కి మనం వెళ్తాం. అడ్వెంచర్కి వెళ్ళినప్పుడు అక్కడ హీ మెట్ సదానంద యోగి. ఓకే, ఆర్ ద బుక్స్ ఫర్ హిమ్, ద మెంటర్ ఆర్ హిస్ బుక్స్, పిరమిడ్ పవర్ కానీ, బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ కానీ, ఇట్లాంటి బుక్స్ ఆర్ హిస్ మెంటర్స్. దెన్ అవి అలా చదివినప్పుడు ఒక క్రాసింగ్ థ్రెషోల్డ్ వస్తుంది, అంటే ఒక క్రాసింగ్, ఒక డెసిషన్ టైం వస్తుంది, ఇలా వెళ్ళాలా అలా వెళ్ళాలా. దెన్ యూ చూజ్ మేక్ అ డెసిషన్ దట్ టు గో ఫర్దర్. Then you do trials and failure. Then of course he had many trials, many failures. చాలా ఫెయిల్యూర్స్ తన లైఫ్లో. మనం అనుకుంటే ఇప్పుడు చూస్తే చాలా ట్రయల్స్, ఎన్నో ట్రయల్ చేశారు, ఎన్నో ఫెయిల్ అయ్యాయి, ఎన్నో న్యూ స్కిల్స్ కూడా తెలుసుకున్నారు అలాంగ్ ద వే. బ్రోషర్స్ చేయడం, ఫ్లయర్స్ చేయడం, ఇలా చేస్తే అలా అవుతుంది, మనం న్యూ స్కిల్స్ని నేర్చుకుంటాం. దెన్ ఒక డెత్ అండ్ రీబర్త్, ఒక రాక్ బాటమ్ వస్తుంది మన లైఫ్లో. అక్కడి నుంచి అక్కడి నుంచి ఒక ఫీనిక్స్ లాగా, ఒక న్యూ ఫైర్తో మనం మళ్ళీ బయటకు వస్తాం. అలాంగ్ ద వే మన దగ్గర లైక్ గ్యాండాల్ఫ్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ చూసావా? Yes. దాంట్లో హౌ దేర్ ఆర్ హెల్పర్స్ ఫర్ హిమ్, ఒక రింగ్ని తీసుకెళ్ళి అది అగైన్ ఆ మూవీ కూడా హీరోస్ జర్నీ, లార్డ్ ఆఫ్ ద రింగ్స్. సో ఒక డెత్ రీబర్త్ అవుతుంది. దెన్ అక్కడి నుంచి ఒక న్యూ రెవల్యూషన్. లైక్ ఫర్ మీ, ఈవెన్ మై స్టోరీ, ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చాను, యుఎస్ ఒక అడ్వెంచర్, నాకు ఇండియా వద్దు, నేను అడ్వెంచర్ కావాలి, ఫ్రీడమ్ కావాలని చెప్పి యుఎస్కి వచ్చాను, అడ్వెంచర్. ఇక్కడ ఐ లెర్న్డ్ అ లాట్. దెన్ ఒక థ్రెషోల్డ్ వచ్చింది, అన్నీ ట్రై చేశాను, లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్, న్యూ గ్రో స్కిల్స్, అండ్ అగైన్ వన్ రీబర్త్, అండ్ ఒక అవేకనింగ్ మూమెంట్. అది అవ్వంగానే దెన్ సడన్లీ యూ నో ధ్యానం is your purpose of life, and some revelation. Finally మనలో చేంజెస్ రావడం. ఎందుకంటే దెన్ we saw how Subhash has become Patriji, the journey of Subhash to Patriji. ఆ చేంజెస్ని మొత్తం అందరూ చూస్తారు. అండ్ ఫైనల్ గిఫ్ట్స్ రావడం, దెన్ మళ్ళీ వాపస్ వచ్చి టు షేర్ దోస్ గిఫ్ట్స్ టు ద ఎంటైర్ వరల్డ్. This is hero's journey. This is a story of every hero. In fact, this is a story of our whole cosmos evolution, solar system. Mana solar system right now ikkada undi, death and rebirth lo undi mana solar system. Mana whole solar system, going deeper into spiritual science, ippudu 25,920 years ఉంటుంది కదా. ఇప్పుడు హోల్ సోలార్ సిస్టమ్ ఒక బ్లాక్ సన్ చుట్టూ తిరుగుతోంది.
ఓకే, ఈ మొత్తం తిరగడానికి 25,920 ఇయర్స్ పడుతుంది. 5,600 ఇయర్స్ ఒక్కొక్క యుగ ఉంటుంది. సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ. ఇది కలియుగ. ఇక్కడ ఉన్నాం మనం, కలియుగ ఎండ్ అవుతోంది. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ద్వాపర యుగకి వెళ్తున్నాం. ఆల్రెడీ వచ్చేసింది, 2012లో ఇనిషియేషన్ అయ్యింది. సో ఆ డెత్ రీబర్త్ అంటే మళ్ళీ సైకిల్ పైకి వెళ్తోంది, పైనుంచి కిందకు వచ్చింది. నెగిటివిటీ, క్రైమ్, వైలెన్స్ పెరుగుతూ 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 ఇక్కడ పీక్ డెత్. నౌ we are moving upwards. So the whole solar system is moving upwards. The whole energy. ఇక్కడ సోలార్ ఎక్లిప్స్ వచ్చింది మొన్న యుఎస్లో, April 9th. బ్యూటిఫుల్. అగైన్ ద షాడో, మన లోని షాడోస్ని ఇల్యూమినేట్ చేయడం ఇస్ న్యూ మూన్, అమావాస్య. సో అలాగా మన ఎర్త్ ఇట్ సెల్ఫ్ చాలా మూమెంట్స్ అవుతోంది, చాలా ఎనర్జీస్ షిఫ్టింగ్ అవుతోంది రైట్ నౌ మనమున్న టైమ్స్లో. సో అ లాట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఐమ్ గోయింగ్ టు స్టాప్ షేరింగ్. మీరందరూ హీరోస్ జర్నీ గురించి చదవండి అండ్ చూడండి, ప్రతి ఒక్క స్టోరీ ఇదే జర్నీలో ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నారో మీ యొక్క స్టోరీని మీరు చూడొచ్చు ఈ హీరోస్ జర్నీలో. సో ఇది జోసెఫ్ క్యాంబెల్ చెప్పారనమాట. ఇట్స్ వండర్ఫుల్ అక్క, చాలా అద్భుతంగా ఉంది. అండ్ యూ కెన్ రిలేట్ టు ద మూవీస్ దట్ మనం ఏదైతే ఇంగ్లీష్ మూవీస్ చూస్తామో, సో చాలా ఈజీగా ఈ ఒక పిక్చర్తో రిలేట్ అవ్వచ్చు. అండ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పత్రి సార్ ఆల్సో వాట్ యూ సెడ్ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. గోయింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, గోల్తో అటాచ్ అవ్వకూడదు, బట్ అట్ ద సేమ్ టైం ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గోల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. గోల్స్తో అటాచ్ అవ్వకూడదు, దట్ ఈస్ ఫైన్, బట్ లివింగ్ వితౌట్ గోల్ విల్ ఇట్ సర్వ్ అ పర్పస్ ఆర్ షుడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ అ గోల్? గోల్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. గోల్స్ పెట్టుకోవడం అనేది, గోల్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, ఐ వెంట్, ఐ షో అ పిక్చర్ ఆల్సో. నేను రీసెంట్గా యాక్స్ థ్రోయింగ్ దానికి వెళ్ళాను అనమాట. ఐ షో అ పిక్చర్. యూ వాంట్ సీ అ పిక్చర్? Yes, yes. Let me show you a picture. Okay, can you see this? Yes. So you have to take the axe and throw to the bullseye. Okay. Okay, so this is ఇక్కడ మొన్న మేము వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం నేను యాక్స్ థ్రోయింగ్. దిస్ ఇస్ మై హస్బెండ్ మిహిర్. హీ హ్యాడ్ bullseye. You can see he threw bullseye. అండ్ నేను ఎన్నిసార్లు త్రో చేసినా అది ఎక్కడో పైనో ఎక్కడో కిందో పడుతుండింది అనమాట. బట్ ఫర్ హిమ్ హీ వాజ్ థ్రోయింగ్ ఫుల్ bullseye-లో హీ వాజ్ థ్రోయింగ్. సో ఐఎమ్ షోయింగ్ ఆల్ ద పిక్చర్స్ దట్ వీ వెంట్. సో బేసికలీ నేనేం చేస్తున్నానంటే, నేను ఊరికే నా భయంతో, అరే నాకు రాదులే, నేను ఫస్ట్ టైము, నాకేమొస్తుంది, యూనో ఆల్ దట్ థింగ్, ఊరికే త్రో చేస్తున్నాను అనమాట. కానీ తర్వాత ఆఫ్టర్ లైక్ 10 times ఆఫ్ ఫెయిల్యూర్ అసలు స్టిక్కే అవ్వట్లేదు బోర్డుకి. తనేమో హీఈస్ థ్రోయింగ్ ఎవ్రీ టైం bullseye వస్తుంది, నాకేమో కోపం వచ్చేస్తుంది. అరే తనకేంటి bullseye వస్తుంది, నాకు రావట్లేదు, నాదేమో బోర్డే టచ్ అవ్వట్లేదు. కొంచెం ఆ ఈగో, యూనో దట్ కాంపిటీషన్ వచ్చిందనమాట, దట్ హౌ హీ కెన్ బి బెటర్ దాన్ మీ అని. సో దాంతో దెన్ ఐ సెడ్ ఓకే, దెన్ ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఓకే, అంటే నా ఐస్తో నేను ఆ గోల్ని లాక్ చేశాను. నౌ ఐ పుట్ అ గోల్ ఫర్ మై సెల్ఫ్. నేను అక్కడ వెయ్యాలి అని నేను ఒక ఇంటెన్షన్ ఇచ్చాను అంతే. అండ్ విత్ ఇమ్మీడియట్లీ ఇట్ వెంట్ హియర్. యూ కెన్ సీ వేర్ ఇట్ వెంట్, ఆల్మోస్ట్ క్లోజ్ టు ద bullseye, నాట్ bullseye, బట్ ఇట్ స్టక్ దేర్. దెన్ అప్పుడు నాకు ఇమ్మీడియట్గా ఇట్ స్టక్ మీ, అరే ఐ టీచ్ దిస్ ఆల్ డే, పవర్ ఆఫ్ ఇంటెన్షన్, థాట్ పవర్. మనం రోజు ఇదే చెప్తున్నాం, ఇదే చేస్తున్నాము, కానీ సమ్టైమ్స్ మనం వీ ఫర్గెట్ ఇట్ ఇన్ లైఫ్. ఆల్ ద టీచర్స్ వి ఆల్ ఫర్గెట్. సో నేను సడన్గా నాకు అరే ఇంత పవర్ ఆఫ్ ఇంటెన్షన్, ఒక గోల్ పెట్టుకోవడం, ఒక ఇంటెన్షన్ పెట్టుకోవడం, అండ్ ఇమ్మీడియట్గా ఇట్ వెంట్ అండ్ స్టక్ దేర్. అండ్ నెక్స్ట్ టైం నుంచి దెన్ నేను అది మొదలెట్టాను, అరే ఓకే ఆ గోల్ ఉంది, అక్కడ తగలాలి. అండ్ ఇట్ వాస్ హ్యాపెనింగ్. సో దెన్ ఒక రిమైండర్ అనమాట మనకి, మన లైఫ్లో మనం టీచర్ అనగానే అన్నీ తెలుసు, మనం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటామని ఏం లేదు. మనం కూడా ఎప్పుడు రిమైండ్ చేసుకుంటూ ఉండాలి లైఫ్లో,
అరే ఆ పవర్ ఆఫ్ ఇంటెన్షన్, పవర్ ఆఫ్ థాట్ అనేది ఎంత పవర్ఫుల్. ఒక గోల్ పెట్టుకోవడం, అది నేను కొట్టాలి అని మనం చెప్పుకోవాలి మనకి ఊరికే అరే డెస్టినీ ఉంటే వస్తుంది, లక్ ఉంటే వస్తుంది, ఇది ఆపర్చునిటీ ఉంటే వస్తుంది అని మనం వెళ్ళిపోకుండా మనము ఒక గోల్ పెట్టుకొని ఒక ఇంటెన్షన్ పెట్టుకుంటే దెన్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఒక ఓనర్షిప్ తీసుకుంటే దెన్ థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే మన పవర్ని మనం తీసుకోవడం వాపస్. ద ఆన్సర్ ఇస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది లైవ్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ. వితౌట్ ఇంటెన్షన్, విత్ ఇంటెన్షన్ డిఫరెన్స్ అన్నమాట. సో ఒక యంగ్స్టర్ కి లేదంటే ఎనీ పర్సన్ కి, వెదర్ ఇట్స్ ఎనీ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్, మీరు ఇప్పటిదాకా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఓకే, ఒక జాబ్ ఉంది, నేను కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నాను, లెట్ మీ లీడ్ దిస్ లైఫ్, నా ఫ్యామిలీని చూసుకుంటే చాలు. ఒక సర్టెన్ ఏజ్ తర్వాత గోల్స్ అనేది చాలా తక్కువ మంది పెట్టుకుంటారు. లేదంటే యంగ్స్టర్సే ఓకే జాబ్ ఉంటే చాలు, జాబ్ చేసుకుంటూ నేను జీవితాన్ని గడిపేయచ్చు. సో ఈ ఒక మైండ్ సెట్ మనకి ఎంత హెల్ప్ అవుతుంది? మన మైండ్ సెట్ని అద్భుతంగా ఎలా మార్చుకోగలము గోల్స్ గురించి? ఆ థింకింగ్ అనేది ఇది ఉంటే చాలు. 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. 1 టైప్ ఆఫ్ పీపుల్ ఒక ఫియర్స్తో ఆల్రెడీ సరెండర్ అయిపోయారు. మనకు రాదులే, మనకి బ్రెయిన్స్ లేవులే, మనకి ఇంతేలే, మన దగ్గర డబ్బులు లేవులే అని ఫియర్స్కి సరెండర్ అయిపోయి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను జాబ్లో, నాకు ఇదే అంటే హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్, అంబిషియస్ గోల్స్ పెట్టుకోకుండా, ఆర్ భయానికి సరెండర్ అయిపోయాం మనం. ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్. సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ పార్షియల్గా సరెండర్ అవ్వడం. అంటే ఎక్కడో ఉంటుంది, అరే నేను చేయగలను, నేను విశ్వ కంటే ఎక్కువ పని చేయగలను, విశ్వ ఏంటి, విశ్వ కంటే నేను ఇంకా బాగా మాట్లాడగలను. కానీ ఒక స్టెప్ తీసుకోరు. కానీ అల్బి విశ్వ చేస్తే నేను జడ్జిమెంట్ ఇస్తా కూర్చొని ఇక్కడ. విశ్వ ఏంటి ఇలా చేశాడు అంటే ఒక జడ్జ్మెంట్ ఇవ్వడానికి, కమెంట్ చేయడానికి కూర్చుంటా. ఎందుకంటే నా మనసులో నేను నీకంటే బాగా చేయగలను, కానీ నా ఫియర్ వల్ల నేను చేయలేను. కానీ నువ్వు చేస్తున్నావు, సో నీ మీద నాకు ఈర్ష, నీ మీద నేను జడ్జ్మెంట్ వేస్తా. సో ఇది సెకండ్ టైప్. ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ సీన్ సచ్ పీపుల్ అరౌండ్. థర్డ్ టైప్ ఆర్ గో గెటర్స్. నాకు హిందీ రాకపోయినా నేను నార్త్ ఇండియాకి వెళ్ళి ధ్యానం చెప్తా. నాకు ట్రావెల్ అంటే ఇష్టం లేకపోయినా నేను వెళ్తా. ఇంగ్లీష్ రాకపోయినా ధ్యాన జగత్ గురించి మాట్లాడతా. అది మిరాక్యులస్ థింకింగ్. అంటే కంప్లీట్ ఫియర్లెస్గా ఉండడం. అంటే మన గురించి కాకుండా ఒక సర్వీస్ ఓరియంటెడ్, మనం ఏం ఆఫర్ చేయగలం అని ఆలోచించడం. అది అదే మనం నేర్చుకుంటాం. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ ఈజ్ బీయింగ్ ఇన్ మిరాక్యులస్ థింకింగ్. మన ఫియర్స్ని ఉంటాయి, మనకి ఫియర్, అరే నాకు హిందీ రాకపోతే నేను ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడతా అనే ఫియర్ ఉంటుంది. అయినా ఫియర్ కంటే మనం సర్వీస్ ట్రంప్ అవుతుంది. మనం ఏది ఆఫర్ చేయాలి అనేది దట్ ఆ ఎమోషన్ ఈజ్ హయ్యర్ దాన్ ఫియర్. సో అందుకే మనం ఫియర్లెస్ అంటాం. దట్ ఈస్ మిరాక్యులస్ థింకింగ్. సో ఆ మైండ్ సెట్ ఉంటే ఇదే చాలు. దెన్ వీ మస్ట్ సీ మన భయాలు ఏంటి, మన లిమిటింగ్ థింకింగ్ ఏంటి. ఎప్పుడైతే అది ఎలా చేంజ్ చేయాలంటే, మైండ్ సెట్ ఎలా చేంజ్ చేయాలంటే, ఫస్ట్ మన యొక్క కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్, నెగిటివ్ టు పాజిటివ్, పాజిటివ్ టు మిరాక్యులస్ థింకింగ్లో ఉంటే ఎందుకు ఐ కెన్ డూ ఇట్ అనే ఒక మిరాక్యులస్ థింకింగ్లో ఉంటే మనం చేయగలం. నిన్న హవర్ బోర్డ్, యు నో వాట్ ఈస్ అ హవర్ బోర్డ్? I've heard about it, but నేను చూస్తే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాను. దిస్ ఇస్ మై డాటర్స్ అండ్ మై సన్స్. వాళ్ళు మొన్న తెచ్చుకున్నారనమాట. నేను కూడా హవర్ బోర్డ్ చేద్దామని చెప్పి ఎక్కాను. ఫాట్ అని పడ్డాను, నా చెయ్యి మీద పడ్డా నేను. మొన్ననే జరిగింది, ఇంకా చెయ్యి నొప్పిగా ఉంది. ఎస్, మనం కొన్నిసార్లు ఎక్కుతాము ఫియర్లెస్గా, పడతాం కూడా. పడడానికి భయపడకుండా ఎక్కుతాం. బట్ పడినప్పుడు ఒక డెసిషన్, అరే ఇంకా నెక్స్ట్ టైం నేను ఎప్పుడు హవర్ బోర్డ్ ఎక్కను, అరే నేను ఎంత స్టూపిడ్ని, ఎందుకు ఇలా చేశాను అని మనల్ని మనం తిట్టుకోదు. ఓకే ఎక్కాను, ఇప్పుడు అందరికీ చెప్తున్నాను, పడ్డాను కూడా, చెయ్యి మీద పడ్డాను. అండ్ ఓకే, సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. దెన్ మై సన్ కమ్స్, నిర్వాన్ కమ్స్ అండ్ టెల్స్ మీ, మామ్
ఇట్స్ ఓకే. అది ఊరికే ఎక్స్పీరియన్స్. అది బ్యాడ్ గుడ్ అవ్వదు. నెక్స్ట్ టైం యూ నో బెటర్. నెక్స్ట్ టైం నువ్వు కాషన్ తీసుకో అని నాకు చెప్తున్నాడు నేను పడినప్పుడు. సో సో అగైన్ అంటే ఇదంతా ఎలా వచ్చింది? ధ్యానం వల్ల. ఎట్ ది ఎండ్ ఐ గెస్ ద వే వీ క్లోజ్ దిస్ సెషన్ ఇస్, ప్రతి ఒక్క పేరెంట్స్ మన పిల్లలకి నేర్పించాల్సింది ధ్యానం. అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఆఫ్ పిఎస్ఎస్ఎం క్లాసెస్, ఆ జ్ఞానం అనేది ప్రైస్లెస్. మనం ఇక్కడ ఓన్లీ ఆనాపానసతి నేర్పియట్లేదు. ఇక్కడ దాంతోపాటు స్కిల్స్, ఒక లీడర్షిప్ స్కిల్స్, ఒక సక్సెస్ మైండ్ సెట్, ఒక విన్నర్ మైండ్ సెట్ని మనం ఇస్తున్నాం. సో ఇఫ్ యూ ఫాలో ద 18 ప్రిన్సిపల్స్, ఆ విన్నర్ మైండ్ సెట్ అనేది మనలో ఇన్స్టాల్ అవుతుంది. అండ్ దెన్ వీ బికమ్ ఫియర్లెస్, అన్స్టాపబుల్. ఎస్ అక్క. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం, ఒక 2-3 క్వశ్చన్స్. ఒక చిన్న గోల్ కి పెద్ద గోల్ కి సేమ్ ఎఫర్ట్ అంటారు కదా. ఒక 1 కిలోమీటర్ వెళ్ళడానికి 100 కిలోమీటర్స్ వెళ్ళడానికి డిఫరెన్స్ ఉంది కదా, ఎనర్జీ యూసేజ్. విశ్వ, వాట్ డూ యూ సే బిఫోర్ ఐ సే ఎనీథింగ్? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద గోల్ అక్క. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ ఎఫర్ట్స్ అనేది మన మైండ్ సెట్ అనేది నా థాట్ ప్రాసెస్. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎమోషన్ టు అచీవ్ ఎనీ పర్టికులర్, వెదర్ ద గోల్ ఈజ్ బిగ్ ఆర్ స్మాల్ అనేది అగైన్ అవర్ మైండ్ సెట్. ఒక గోల్ చిన్నది అని స్మాల్ అనేది డిసైడ్ చేసేది మన మైండ్ సెట్ అగైన్. సో ఒక ఏ గోల్ అయినా మనం అచీవ్ చేయాలనే మైండ్ సెట్ అండ్ ఎమోషన్, మెయిన్ థింగ్ విచ్ డ్రైవ్స్ అస్ ఇస్ ఎమోషన్ కదా. సో ఎమోషన్ మనలో ప్రాపర్గా ఉంటే ద ఎఫర్ట్స్ అనేది మనకు వి డోంట్ కన్సిడర్ ఎఫర్ట్స్ అక్కడ, వి జస్ట్ గో టువర్డ్స్ గోల్ అనేది నా ఒక అండర్స్టాండింగ్. గ్రేట్ విశ్వ. సి సాయి ప్రణీత్, 1990లో ఎప్పుడైతే ధ్యానం ప్రచారం మొదలైందో అప్పుడు ద ఫస్ట్ గోల్ ఏంటి? ధ్యానం చెప్పాలి అనే గోల్ ఉండింది. కర్నూల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది స్టార్ట్ అయింది. ద మొమెంట్ దెన్ ఆ గోల్ వచ్చాక, దెన్ ద నెక్స్ట్ ఇమీడియట్ గోల్ వాజ్ తిరుపతి స్పిరిచువల్ సొసైటీతో మనం ఆగిపోవాలి అన్న గోల్ కాదు. ద గోల్ వాజ్ ధ్యాన భారత్ వాజ్ ద గోల్. కర్నూలుతో మొదలైతే ధ్యాన భారత్ అనే గోల్ పెద్ద గోలే కదా. ధ్యాన ఆంధ్రప్రదేశ్ మేబీ ఆ చిన్న గోల్, కానీ ధ్యాన భారత్ అనుకోవడం పెద్ద గోలే కదా. మనం గోల్ పెద్దది పెట్టుకున్నా పని చేసేది ఒకటే. ఫస్ట్ మనం ధ్యాన భారత్ అనుకోగానే ఢిల్లీకి వెళ్ళి చెప్పడం కాదు. తిరుపతికి వెళ్ళారు, ధర్మవరంకి వెళ్ళారు, గుంటకల్కి వెళ్ళారు, ఆదోనికి వెళ్ళారు. అంటే ఒక్కొక్క చిన్న చిన్న స్టెప్స్. మనం ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్తున్నాను, ట్రైన్లో కూర్చున్నాను, ఢిల్లీకి వెళ్తున్నాను అనగానే ఒక్కొక్క ఊరు పాస్ అవ్వాలి. ఈ ఊరు పాస్ అవ్వాలి, ఆ ఊరు పాస్ అవ్వాలి. పాస్ అయితేనే ఢిల్లీకి వెళ్తాం మనం, అవునా? అంతేగాని మనం ఎగురుకుంటూ వెళ్ళాం ఒక ట్రైన్లో కూర్చుంటే, అంతేనా? సో స్టెప్స్, ఆ వెళ్ళే స్టెప్స్ ఒకటే. ఇప్పుడు నేను ధ్యాన భారత్ కాదు, ధ్యాన ఆంధ్రప్రదేశ్ అని గోల్ పెట్టుకుంటే మన యొక్క థింకింగ్ అగైన్ ఇస్ మైండ్ సెట్. అది విశ్వ చెప్పినట్టు మైండ్ సెట్. అది వర్క్ అదే చేస్తాం. గుంతకల్లో వెళ్ళి క్లాసెస్ చెప్తాం, ధర్మవరంలో చెప్తాం, తిరుపతిలో చెప్తాం, ఎందుకంటే అది మన గోల్ అని పెట్టుకున్నప్పుడు. కానీ అదే ఇప్పుడు ధ్యాన భారత్ అయ్యాక ధ్యాన ఏషియా అని పెట్టుకోం మనం, ధ్యాన జగత్, అది పెద్ద గోల్. ఎప్పుడైతే అది పెద్ద గోల్ పెట్టుకుంటామో మనకు ఆపర్చునిటీస్, మన యొక్క ఎనర్జీ అంత వస్తుంది. ఎఫర్ట్ ఒకటే. ఒక్కొక్క కంట్రీకి వెళ్ళి అదే ఎఫర్ట్ కదా. మనం ఒకసారి మీరు 10 ఊర్లలో ఉండగలరా? ఉండలేరు. ఎఫర్ట్ ఒకటే, ఒకే చోట ఒకేసారి ఉండాలి మనం. అది చేసుకుంటూ మనం వెళ్తాం, కానీ విజన్ మాత్రం పెద్దది. పని ఒక్కటే. ఒక్కళ్ళకే ధ్యానం. ఎన్నిసార్లు 90s ధ్యాన జగత్ అని మనం 2000s ధ్యాన జగత్ అని గోల్ పెట్టాక కూడా క్లాసెస్కి ఒకళ్ళే వచ్చి కూర్చుంటారు సో మెనీ టైమ్స్. కానీ మనం అనుకోం, అరే ధ్యాన జగత్ నా గోలు, నేను ఇంకా ఎక్కువ పని చేయాలి, ఎఫర్ట్ ఎక్కువ. లేదు, ఎఫర్ట్ సేమే. ఒకళ్ళే ఇంపార్టెంట్. ఒకళ్ళకే చెప్తాను నేను. సాయి ప్రణీత్కే వచ్చి కూర్చుంటే సాయి ప్రణీత్కే చెప్తాను, కానీ ఆ గోల్, నా విజన్ మాత్రం పెద్దది. ఆ విజన్తో నేను పని చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ద ఎఫర్ట్ పెట్టింది ఒకటే, కానీ విజన్ మైండ్ సెట్లో మన విజన్ పెద్దగా ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇఫ్ ఐ హ్యావ్ టు మేక్ 200K, ఓకే,
200కి అని గోల్ పెట్టుకున్నప్పుడు మనం ఏదో చేసేసేయము. స్టెప్స్ ఒకటే, రెజ్యూమే బిల్డ్ చేయాలి, స్కిల్స్ తెచ్చుకోవాలి. ఒక స్కిల్ ఒకేసారి 10 స్కిల్స్ చేయలేము. టైం మేనేజ్మెంట్ ఉంటుంది. ఒక స్కిల్ తర్వాత ఇంకో స్కిల్, ఒక నెట్వర్క్ తర్వాత ఇంకో నెట్వర్క్. ఇట్ గోస్ ద సేమ్ వే, సేమ్ ఎఫర్ట్, కానీ విజన్ బిగ్. సో అప్పుడు ఆ విజన్ బిగ్ అవ్వడం వల్ల ఏంటి, మనం ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు ఆ విజన్ యొక్క ఎనర్జీ వస్తుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడాం కదా 3 టైప్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు నాకు విశ్వాతో నాకు ఫ్రెండ్షిప్, హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పైమా. సో నేను ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. నేను ఒకవేళ భయంలో నా గోల్ ఏంటి, అరే పైమాలో ఉంటేనే చాలు అనుకున్నాను అనుకోండి, దెన్ ఇఫ్ సాయి ప్రణీత్ ఇస్ ఇన్ పైమా, దెన్ ఐ విల్ బి ఫ్రెండ్స్ విత్ యూ. కానీ నా విజన్ ఏంటి, నేను లీడర్స్తో కలవాలి, నేను లీడర్స్తో ముందుకెళ్ళాలి, విశ్వాతో నేర్చుకోవాలి అని నాకు విజన్ ఉంటే, పైమా ఎంట్రీ విల్ బి జస్ట్ ద ఎంట్రీ. Then I will try to communicate how to be friends with Vishwa, how to be with him. He's a great master. నేను తనతో I want to be him to be my mentor. అని ఒక విజన్ పెట్టుకొని వెళ్తే, నేను లీడర్స్తో తిరగాలి, లీడర్స్తో ఉండాలి అని ఒక విజన్ ఉంటే, దెన్ పని ఎంట్రీ అదే, కానీ నా యొక్క అప్రోచ్ విల్ బి డిఫరెంట్. ఎఫర్ట్ విల్ బి సేమ్, బట్ అప్రోచ్ విల్ బి డిఫరెంట్. Yes, ma'am. Thank you so much. Hopefully your doubt is clear today. Yeah. అంటే ఇది మోర్ ఆర్ లైక్ ఏ మైండ్ సెట్. ఇంత మైండ్ సెట్ మీద మైండ్ డిపెండ్. సెట్, కరెక్ట్. ఇట్స్ నాట్ ద ఎఫర్ట్ సేమే. అదే స్టెప్స్ చేస్తాం, చిన్న స్టెప్స్. ఒక వెయిట్ 10 kgs లూజ్ అవ్వాలి అంటే ఒకేసారి ఏదో వెళ్ళి సర్జరీ చేసుకోము. రోజు లేవాలి, పరిగెత్తాలి, డైటింగ్ చేయాలి, వన్ స్టెప్ ఎట్ అ టైం. కానీ మైండ్ సెట్ డిఫరెంట్, గోల్ డిఫరెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనము చాలాసార్లు ఏమవుతుందంటే, ఒక పెద్ద గోల్ అంటే మనము ఎందుకు మన వల్ల కాదు అనుకుంటామంటే, ఓకే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, నేను చాలా టైం స్పెండ్ చేయాలి, చాలా ఎనర్జీ పెట్టాలని అనుకుంటాము. బట్ విజన్ పెద్దది, బట్ ఆ ఎఫర్ట్స్ అనేది స్టెప్ బై స్టెప్ సేమ్ ఎఫర్ట్సే పెడుతూ పోతే వీఆర్ గోయింగ్ టు రీచ్ అ బిగ్గర్ గోల్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్స్ అక్క ఫర్ దిస్. అండ్ అక్క, నెక్స్ట్ వీక్ టాపిక్ నుంచి వాట్ ఐ ఫీల్ ఈస్ ఫెయిల్యూర్ గురించి ఒక సెషన్ ఉంటే చాలా బాగుంటుంది. హౌ టు డీల్ విత్ ఫెయిల్యూర్స్, హౌ టు డీల్ విత్ రిజెక్షన్స్. అంటే ప్రతి ఒక్కరూ ఒక స్టెప్ అనేది తీసుకోవడం ఎందుకు ఆ ఫియర్ ఉందంటే, ఎక్కడ ఫెయిల్ అయిపోతామో, ఎక్కడ మనం రిజెక్ట్ చేసేస్తారో. ఒక ఇంటర్వ్యూస్ ఇవ్వాలంటే కూడా నేను రిజెక్ట్ అయిపోతాను, ఎగ్జామ్స్ అపియర్ అవ్వాలంటే కూడా ఎక్కడ ఫెయిల్ అయిపోతాను. సో ఈ టాపిక్ పైన ఇఫ్ వి డిస్కస్ బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అక్క. ఓకే, యువర్ విష్ ఇస్ మై కమాండ్. సో మనం నెక్స్ట్ వీక్ ఫెయిల్యూర్స్ అండ్ ఇన్సెక్యూరిటీస్ ఈ రెండిటి గురించి మాట్లాడదాం. సో మీరు అందరూ ఎవరి దగ్గర మీకు క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ రండి. మీ క్వశ్చన్స్తో పాటు మేము ఇంకా ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడగలము. సో నెక్స్ట్ వీక్ కాన్షియస్ టాక్స్ విత్ పరీలో ఎవ్రీ ఫ్రైడే 9 PM ఇండియన్ టైం, ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, ఇన్సెక్యూరిటీస్ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాట్లాడదాం. థ్యాంక్ యూ అక్క. ఓకే, సో చాలా అద్భుతంగా ఈరోజు పరిపత్రి గారు కాన్షియస్ టాక్ విత్ పరిపత్రి ఒక సెషన్లో గోల్స్, దాని గురించి, సక్సెస్ గురించి, అండ్ గోల్సే మన హ్యాపీనెస్ని ఎలా అడ్డుకుంటాయి అనే విషయాన్ని చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఒక కంప్లీట్ బ్రీఫ్గా చెప్పాలంటే, మనం ఖచ్చితంగా మన లైఫ్లో గోల్స్ అనేది ఉండాలి. బట్ ఆ గోల్స్ పైనే మన హ్యాపీనెస్ అనేది డిపెండ్ అవ్వకూడదు. ఏది ఎలా ఉన్నా మనం హ్యాపీగా ఉండాలి. మన ఒక గోల్ అచీవ్ చేయలేకపోయామంటే డిఫరెంట్ అప్రోచ్తో ఆ గోల్ని మనం చూసి అచీవ్ చేయాలి. సో ఏది ఎలా ఉన్నా అల్టిమేట్గా హ్యాపీనెస్ అనేదే మన లక్ష్యంగా ఉండాలి, అదే లక్ష్యంగా జీవించాలి. సో ఇది చాలా అద్భుతంగా మనం నేర్చుకున్నాము. అండ్ మన గోల్స్ ఎప్పుడు బిగ్గర్ గోల్స్గా ఎలా మన మైండ్ సెట్ని మార్చుకోవచ్చు, అండ్ ఎఫర్ట్స్ ఎలా ఉంటుంది ఆ గోల్స్ కోసం అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీక్ ఫెయిల్యూర్స్ గురించి, రిజెక్షన్స్ గురించి, ఇన్సెక్యూరిటీస్ గురించి చాలా అద్భుతంగా ఒక విజ్డమ్ని మనం నేర్చుకుంటాం. సో థ్యాంక్ యూ మాస్టర్స్, జాయిన్ అయినందుకు ఈ అద్భుతమైన సెషన్కు. సో లెట్స్ ఆల్ మీట్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ అక్క, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.